నాకు దొంగతనం కథల గురించి వినాలంటే చాలా ఇష్టం. అయితే ఒకరోజు నేను దొంగతనం గురించి ఒక కథ వింటున్నాను. అయితే ఆ కథ విన్న తర్వాత తెలిసింది అది కేవలం దొంగతనం కథ కాదని. దొంగతనంతో కూడిన ఒక క్రూరమైన కథ అయితే అది విని ఒక వారం గడిచింది. ఈ కథలు నా మెదడుల నుంచి బయటకు పోవట్లేదు. వాటిపై తీసిన సినిమాలు చూస్తే థియేటర్లలోనే జనం మూర్ఛపోయేవారు. అయితే వీటిలో దొంగతనం తక్కువ. వీరి ప్రధాన పని దోపిడీ. కాని దోపిడీ తర్వాత వారి అసలు ఘోరమైన ఆట మొదలవుతుంది. గ్యాంగ్లో పురుషులు, మహిళలు ఇద్దరూ పనిచేసేవారు. దోపిడీ తర్వాత వారు లైంగిక వేధింపులకు పాల్పడేవారు. వారికి ఎదురుగా ఉన్నవారు పురుషులా, మహిళలా అనే తేడా ఉండేది కాదు. వారు దొంగతనం చేసిన తర్వాత ఆ ఇంట్లో ఉండే వాళ్ళ యొక్క గొంతు కోసేవారు. ఎందుకంటే గొంతు కోసిన తర్వాత వారు ఊపిరి పీల్చేందుకు కొట్టుకుంటూ చేసే శబ్దం వారికి చాలా ఇష్టమంట. గొంతు కోసే సమయంలో వచ్చే శబ్దం కోసం వీళ్లు ఏకంగా 300 కంటే ఎక్కువ మందిని మర్డర్ చేశారు. ఈ కథ దండుపాల్యం దొంగల గురించి. వీడియోలో ముందుకెళ్లే ముందు మీకు క్రైమ్ కథలు ఇష్టమైతే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కర్ణాటక రాష్ట్రంలో దండుపాల్యం అనే ఒక గ్రామం ఉంది. ఇది బెంగళూరు నుండి ఒక గంట దూరంలో ఉంటుంది. అయితే 1930లో దండుపాల్యం గ్రామానికి వెంకట్ స్వామి అనే ఒక వ్యక్తి వచ్చాడు. అతను వచ్చిన వెంటనే 7 ఎకరాల భూమి కొనుగోలు చేశాడు. మరియు అతనికి సొంతంగా కార్ట్ మరియు చాలా జంతువులు ఉన్నాయి. అతని చూసిన గ్రామస్తులందరూ అతను ధనవంతుడని అనుకునేవారు. కొత్తవాడు కావడం మరియు ధనవంతుడు కావడం వలన గ్రామస్తులకు ఆకర్షణ కేంద్రంగా మారాడు వెంకటస్వామి. అతనికి గ్రామంలోని చాలా మందితో మాట్లాడడం ఇష్టం ఉండేది కాదు. గ్రామంలో ఎక్కువ మంది రైతులు ఉన్నారు. అయితే వెంకట్ స్వామి తన జీవనోపాధికి ఏం చేసేవాడో తెలియదు. కాలం గడిచిపోయింది. కొన్ని నెలల తర్వాత ఒక పోలీసుల బలగం వచ్చింది మరియు వెంకట్ స్వామిని అరెస్టు చేసి తీసుకెళ్ళింది. అప్పుడు గ్రామస్తులకు తెలిసింది వెంకట్ స్వామి ఒక గూండా అని, అతని మీద దోపిడీ కేసులు చాలా ఉన్నాయని. అప్పుడే గ్రామస్తుల మిస్టరీ వీడింది. అయితే కొద్ది రోజుల తర్వాత అతని రిలీజ్ అయ్యాక మరలా దండుపాల్యం గ్రామానికి చేరుకున్నాడు. ఈసారి మరింత భయంకరంగా అతనితో పాటు 2 స్నేహితులు మణియప్ప మరియు హనుమాన్ కూడా ఉన్నారు. స్వామి వీరి సహాయంతో ఒక గ్యాంగ్ ఏర్పరచుకున్నాడు. అందులో మహిళలు మరియు పురుషులు ఇద్దరూ ఉన్నారు. వారు దాడి చేసే చోట చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తాత్కాలికంగా సభ్యులను తీసుకోవడం మొదలుపెట్టారు. వారు ప్రతి దాడి తర్వాత మారిపోతారు. స్వామి జైలు నుంచి విడుదలైన తర్వాత చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక హత్యలు జరగడం ప్రారంభమైంది. వెంకటస్వామి కొద్ది రోజుల తర్వాతే వివాహం చేసుకున్నాడు. వివాహమైన కొన్ని రోజుల తర్వాత అతనికి 4 పిల్లలు జన్మించారు. అందులో 3 అబ్బాయిలు మరియు ఒక అమ్మాయి పుట్టింది. ఆ 3 అబ్బాయిలలో నంజరప్ప అనే ఒక అబ్బాయి స్వామిలాగే దోపిడీ చేయడం ప్రారంభించాడు. స్వామి తరహాలోనే అతను తన గ్యాంగ్ తయారు చేసుకున్నాడు. 1996 నుండి 2006 వరకు వీరి భయం అగ్రస్థాయిలో ఉంది. వీరి గ్యాంగ్ నేరం చేసే విధానం పూర్తిగా సులభమైనది. మొదట వీరి గ్యాంగ్ నుండి కొంతమంది మహిళలు వెళ్లి బయట నుండి ధనికంగా కనిపించే ఇళ్లను పరిశీలిస్తారు. ఆ ఇంటి తలుపు తట్టి అప్పుడప్పుడు వారు గాజులు అమ్మేవారి పోలికలో ఉంటారు, లేదా మోచేతిలో బిడ్డను చూపించి ఏదైనా అడుగుతారు, లేదా దాహంగా ఉంది కొంచెం నీళ్లివ్వండి అంటూ వస్తారు. అలా ఆ ఇంట్లున్న వాళ్లతో మాటలు కలుపుతూ ఆ ఇల్లు యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకుంటారు. ఇంటి లోపల ఎంత పెద్దదో అంచనా వేస్తారు మరియు ఇంట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ డోర్స్ ఎన్ని ఉన్నాయి మరియు కిటికీలు ఎన్ని ఉన్నాయో అని గమనిస్తారు. ఈ రిక్కీ ప్రక్రియ సుమారు నెల రోజులు కొనసాగుతుంది. వారు ఒక పక్కనున్న ఇల్లును ఎంచుకుంటారు. దాని పొరుగువారికి దూరంగా ఉండాలి లేదా తక్కువగా ఉండాలి. మరియు మరో కండిషన్ ఉంది. ఆ ఇంట్లో పెంపుడు కుక్క ఉండకూడదు, లేదంటే అది వారికి హెచ్చరిక చేస్తుంది. అయితే చివరికి ఈ సమాచారంతో మహిళలు గ్యాంగ్ లీడర్ల వద్దకు వెళ్తారు. ఆ తర్వాత వారు సమూహంగా కూర్చుని తదుపరి లక్ష్యం ఎవరని నిర్ణయిస్తారు. ఒకసారి లక్ష్యం ఫిక్స్ అయితే వారు వెనక్కి తగ్గరు. నేరానికి ముందు ఇంట్లో ప్రవేశం మరియు ఎగ్జిట్స్ ఎన్ని చోట్ల ఉన్నాయో బాగానే చూసుకుంటారు. ఆ తర్వాత ఒక తేదీని నిర్ణయిస్తారు. ఆ రోజు రాత్రి కోసం వేచి చూస్తారు. రాత్రి వచ్చిన వెంటనే గ్యాంగ్ సభ్యులు విభజించబడతారు. మొదటగా వారు లక్ష్య ఇంటి పొరుగువారి తలుపులను బయట నుంచి బంధిస్తారు. అప్పుడు ఎవరూ ఆందోళన చెందినా వారి సహాయం అందడానికి ఎవరూ రాకుండా ఉంటుంది. ఆ తర్వాత వారు ఇంటి ప్రతి ఫ్రంట్ అండ్ బ్యాక్ డోర్స్ వద్ద విభాగాలుగా విభజించుకుని కట్టర్లను ఉపయోగించి ఇంట్లోకి దారి చేసేందుకు దాడి చేస్తారు. ఇంట్లో తలుపులు పగలగొట్టడం లేదా అర్థం చేసుకోవడం వంటి శబ్దం వినబడినప్పుడు ఇంటివారు భయంతో మేల్కొంటారు. రాత్రి చీకటిలో వారు ఇది వినగానే మొదట లైట్ను ఆన్ చేయడానికి పరిగెడతారు. కానీ అప్పటికే వారు వారి లైట్స్ కనెక్షన్స్ కట్ చేసి ఉంటారు.
వెంటనే సాయం కోసం టెలిఫోన్ వద్దకు చేరుకుంటారు. అప్పుడు వారి ఫోన్ లైన్స్ కూడా కట్ చేయబడినట్లు తెలుసుకుంటారు. చివరికి గ్యాంగ్ సభ్యులు లోపలికి ప్రవేశిస్తారు. మొదట వారు ఇంటి సభ్యులను బెదిరిస్తారు. వారు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ముందుకు వచ్చి తమ సొమ్మును ఇస్తారు. ఆ ఇంట్లో ఉన్న డబ్బు మరియు నగలు అంతా దోచుకుని ఓ పక్కన పెడతారు. ఆ తర్వాత టార్చర్ పెట్టడం మొదలు పెడతారు. ముందుగా ఆడవారు, మగవారు, పిల్లలు, ఇలా వయసుతో సంబంధం లేదు, లింగంతో సంబంధం లేదు. గ్యాంగ్లో ఉన్న మహిళలు కూడా పురుషులను క్రూరంగా చేస్తారు. గంటల తర్వాత వారు కుటుంబంలోని ప్రతి వ్యక్తిని గొంతు కోసి చంపుతారు. గొంతు కోసిన తర్వాత వ్యక్తి ప్రాణం తీసుకునే ప్రయత్నం చేస్తూ అతని శ్వాసనాళం నుండి గాలి లాగినప్పుడు వచ్చే భారీ శబ్దం అది గ్యాంగ్ను మరింత బలపరుస్తుంది. అయితే ఆ శబ్దం వినడం గురించి వాళ్ళు చిన్నపిల్లలను కూడా వదిలేవారు కాదు. ఆ తర్వాత వాళ్ళు డబ్బు, నగలు తీసుకుని ఇంటి నుండి పారిపోతారు. అయితే దొంగతనమయ్యాక వారు చేసే మొదటి పని దొంగలించబడిన వస్తువులను దాచడం. ఆ తరువాత దొంగలించబడిన వస్తువులను సరైన స్థలానికి చేరవేయడం. గ్యాంగ్లో ముఖ్య నాయకురాలు ఒక మహిళ. ఆమెనే నిర్ణయిస్తుంది తదుపరి లక్ష్యానికి ఏ మహిళలు వెళ్లాలని కూడా ఆమె నిర్ణయిస్తుంది. బంగారం, వెండి కూడా ఆమె అధీనంలోనే ఉంటుంది. ఆ తరువాత వారు తమ స్థలాన్ని మార్చుతారు. అయితే ఇవన్నీ తెలిసాక బెంగుళూరులో ప్రజలంతా దండుపాళ్యం గ్రామంలోకి మరియు చుట్టుపక్క పరిసరాల్లోకి వెళ్లడానికి భయపడేవారు. చివరికి ప్రభుత్వ బస్సులు కూడా దండుపాళ్యం గ్రామం వైపు వెళ్లినప్పుడు దారి మళ్లించేవి. ఏ బస్సు డ్రైవర్ కూడా దండుపాళ్యం గ్రామం స్టాప్ వద్ద నిలిచేవాడు కాదు. అందరికీ తెలుసు ఒక గ్యాంగ్ ఉందని. అందులో చాలా భయంకరమైన వ్యక్తులు పనిచేస్తారు. కానీ వారు ఎవరనేది ఎవరికీ తెలియదు. ఇది ఎవరికీ తెలియదు కానీ 2006లో పోలీసులకి కొంతమంది బంగారు వ్యాపారుల నుంచి సమాచారం లభించింది. దాంతో చాలామంది సభ్యులు పట్టుబడ్డారు. పట్టుబడ్డ సభ్యులపై కేసు నడిచింది. దాంతో గ్యాంగ్లో మొత్తం 13 మంది సభ్యులపై చాలా సాక్ష్యాలు సేకరించడానికి పోలీసులు విజయవంతమయ్యారు. అందులో 13 మందికి మరణశిక్ష విధించబడింది. కానీ శిక్షించిన వారిలో ఎవరు శాశ్వత సభ్యులు కారు. వీళ్ళంతా తాత్కాలికంగా పనిచేసేవారు. అయితే అసలైన వారు ఇంకా బయటే ఉన్నారా? అయితే ఉరితీసిన విషయం మిగతా వారికి తెలిసింది. దీంతో వాళ్లు పిచ్చెక్కి మరింత క్రూరంగా మారారు. దీంతో మళ్లీ నగరంలోని వారంతా భయంతో వణికిపోయేవారు. అంతేకాదు వీరి కేసు విని తీర్పు ఇవ్వడానికి ఎవరూ సిద్ధంగా లేరు. అందుకే వీరి కేసు చాలా కాలంగా నడిచింది. చివరికి గ్యాంగ్లో 13 మందికి మరణశిక్ష విధించబడింది. మరికొందరు జైలు గడియల వెనుక ఉన్నారు. వారికి శిక్ష విధించినప్పుడు జడ్జిపైన కూడా దాడి చేశారు. వీరిని పట్టుకున్న పోలీస్ అధికారి తన స్టేట్మెంట్లో చెప్పారు, నా రిటైర్మెంట్ తర్వాత నా కుటుంబం, నా భద్రతను ఎవరు చూసుకుంటారు? ఈ కేసుతో సంబంధం ఉన్న పోలీసు వారు ఇంకా భయపడి ఉన్నారు. చాలామంది పోలీసు వారు తమ ఇళ్లలో 12 కుక్కలను పెంచుకుంటున్నారు. తమ ఇళ్లు చుట్టూ విద్యుద్ఘాత కంచె ఏర్పాటు చేసుకున్నారు. దండుపాళ్యం గ్యాంగ్ పేరు దండుపాళ్యం గ్రామం నుంచి వచ్చింది. ఎందుకంటే వారు అక్కడే నివసించేవారు. దండుపాళ్యం పేరుతో సౌత్లో ఒక సినిమా కూడా ఉంది. అదే దండుపాల్య. ఈ సినిమా 2012లో విడుదలైన భారతీయ కన్నడ భాష క్రైమ్ చిత్రం. ఈ కథ దండుపాల్య అనే ప్రఖ్యాత గ్యాంగ్ యొక్క వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించబడింది. కానీ ఆ సినిమాలో గ్యాంగ్ సభ్యులను బాధితులుగా చూపించారు. ఈ సినిమా డైరెక్టర్ ఏం చెప్పాడంటే అసలు దండుపాల్యం గ్యాంగ్ను పట్టుకోకుండా కొంతమంది అమాయకులను పట్టుకుని శిక్ష వేశారు. కానీ చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే వారికి శిక్ష విధించబడిన తర్వాత ఆ క్రైమ్లు ఆగిపోయాయి. ఈ కేసులో ఇప్పటివరకు ఇంతే. మీలో కూడా ఆ డిటెక్టివ్ ఉందని భావిస్తే, ట్రూ క్రైమ్ కేసులు ఇష్టమైతే ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. బాయ్.